ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొనున్నారు. ఈ మీటింగ్ లో మాజీ సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయబోతున్నారు. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఏవే స్వామి లైవ్ లో అందిస్తారు. స్వామి, బీఆర్ఎస్ పార్టీ లెజిస్లేటివ్ పార్టీ, పార్లమెంటరీ పార్టీ, అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం ఈరోజు జరగబోతుంది. ఈ సమావేశానికి బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగేటువంటి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే 2023 అసెంబ్లీ ఎలక్షన్స్లో ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన వివిధ అంశాలపైన పోరాటం చేస్తూ ఉంది. దీంతో ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల విషయంలో ప్రజలకు వెళ్ళి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా ఒకవైపు ఇబ్బంది పెడుతున్నారని చెప్పి జనానికి ఒకవైపు మోసం చేస్తున్నారని ఎండగట్టే ప్రయత్నం చేస్తుంది. దీంతో కేసీఆర్ గత కొద్ది కాలంగా ఫామ్ హౌస్ నుంచే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా సీనియర్ నాయకులు హరీష్ రావు తోటి పార్టీ కార్యక్రమాలతో సమన్వయం చేస్తూ పార్టీని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు రీసెంట్గా జరిగినటువంటి పంచాయతీ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పార్టీ మంచి పెర్ఫార్మెన్స్ కనబరిచింది. ఒకవైపు అనేక మేజర్ గ్రామ పంచాయతీల్లో బీఆర్ఎస్ విజయం సాధించడంతో కూడా పార్టీలో కొంత కొత్త బూస్ట్ వచ్చినట్టుగా కూడా భావించారు. రానున్న రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పావులు కదుపుతున్నారు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ జనానికి అలవికాని హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చింది. 6 గ్యారంటీలు ఇచ్చి వాటిని వాటిని అమలు చేయకుండా మోసం చేస్తుందని చెప్పేసి కూడా ఒకవైపు ఆరోపిస్తున్నారు. మరోవైపు దీనికి తోడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా తెలంగాణకు జలధనంలో దోపిడీకి సంబంధించి పోరాటం చేసినటువంటి కేసీఆర్ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రధానంగా ఇరిగేషన్ రంగం పైన పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టి ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కావచ్చు, అనేక రకాల ప్రాజెక్టులు కట్టి తెలంగాణను సస్యశ్యామలం చేయడం కోసం ప్రయత్నం చేశారు. ఇటీవల పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 92% పైగా పూర్తయినప్పటికీ కూడా దాన్ని కంప్లీట్ చేయకుండా పాలమూరు ప్రజలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుంది. పాలమూరు బిడ్డ అని చెప్పుకున్నటువంటి రేవంత్ రెడ్డి పాలమూరుకు ఏం చేస్తున్నారని చెప్పేసి కూడా క్వశ్చన్ చేస్తున్నారు. ఇటీవల పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు గత బీఆర్ఎస్ సర్కారు 91 టీఎంసీల వాటర్ని కేటాయిస్తే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 45 టీఎంసీల వాటర్కి ఒప్పుకుంటూ కేంద్ర జల సంఘానికి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాయడం పట్ల బీఆర్ఎస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. దీంతో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించిన విషయంలో ఇటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, ఉమ్మడి పాలమూరు జిల్లా, ఒకవైపు నల్గొండ జిల్లాలకు హైదరాబాద్ తాగునీటి అవసరాలకు తీవ్రంగా అన్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా భావిస్తుంది. దీనిపైన ఒక ప్రజా ఉద్యమం నిర్మించాలని చెప్పి భావిస్తున్నటువంటి కేసీఆర్ ఈ రోజు జరగబోయేటువంటి బీఆర్ఎస్ ఎల్పీ అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంటారని చెప్పి కూడా తెలుస్తుంది. ఇందులో ప్రధానంగా ఈ జల ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రభుత్వం ఒకవైపు ఎన్డీఏ సర్కార్ వచ్చింది. ఎన్డీఏ సర్కార్లో కూటమి కీలక భాగస్వామ్యంగా ఉన్నటువంటి టీడీపీ, అదేవిధంగా ఇటు జనసేన ప్రభుత్వం, బీజేపీ కలిసి ఒక ఎన్డీఏ ప్రభుత్వాన్ని కూటమికి ఏర్పాటు చేసే వాళ్ళంతా కూడా కేంద్రంలో తమకు ఉన్నటువంటి బలం ఆధారంగా తెలంగాణ హక్కుల్ని కొల్లగొట్టే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు కృష్ణా నీటినంతా కూడా ఒకవైపు ఇటు పోతిరెడ్డిపాడు, అదేవిధంగా ఇటు రాయలసీమ ఎత్తిపోతల పథకం, ముచ్చుమర్రి లాంటి ప్రాజెక్టులు చేపట్టి ఒకవైపు కృష్ణా నీటినంతా కూడా పెన్నా బేసిన్కి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. మరోవైపు కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యామ్ ఎత్తును పెంచి ఒకవైపు కిందికి వచ్చే వాటిని కూడా తగ్గించే పరిస్థితి ఏర్పడడంతో కూడా రానున్న రోజుల్లో తెలంగాణకు పొంచి ఉన్న ప్రమాదాన్ని ముందే పసిగట్టి దానికి అనుగుణంగా ఉద్యమ కార్యాచరణ చేపట్టాలి, తెలంగాణ హక్కుల్ని కాపాడుకోవాలని చెప్పేసి కూడా కేసీఆర్ భావిస్తున్నారు. అందుకు అనుగుణంగానే ఒక జల ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని చెప్పేసి ఆయన ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే త్వరలోనే ఉమ్మడి పాలమూరు, అదేవిధంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో భారీ బహిరంగ సభలకు కూడా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇది జల ఉద్యమాలకు సంబంధించి ఒక ఇష్యూ అయితే, మరోవైపు ఇటు గోదావరి బేసిన్లో కూడా ఇటు పోతిరెడ్డి ఒకవైపు ఇటు పోలవరం నుంచి ఇటు నల్లమల సాగర్ వరకు 200 టీఎంసీ నీటిని తరలించడం కోసం గోదావరి నదిని కూడా జరపట్టడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నం చేసింది. తన కేంద్ర ఎన్డీఏ సర్కార్లో తాము కీలక భాగస్వామిగా తమపైన ప్రభుత్వం ఆధారపడి ఉందన్న ఒక ధీమాతోటి అనుకున్న విషయాలను కూడా చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. దీంతో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఇటు గోదావరి నదిపైన, అటువిధంగా కృష్ణా నదిపై జరుగుతున్నటువంటి అన్యాయాలను ఎండగట్టడంతో పాటు రానున్న రోజుల్లో ఒకవైపు బీఆర్ఎస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత స్ట్రెంథెన్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది కాబట్టి త్వరలో జరిగేటువంటి వివిధ రకాల ఎలక్షన్స్ని ఫేస్ చేయడం కోసం ప్రభుత్వాన్ని ఎదుర్కోవడం కోసం బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా సిద్ధమై వారిని ప్రజలకు చేస్తున్నటువంటి మోసాన్ని ఎండగట్టాలని చెప్పి భావిస్తారు. మరోవైపు పార్టీని స్ట్రెంథెన్ చేయడం కోసం క్షేత్రస్థాయి నుంచి కూడా ఒకవైపు మెంబర్షిప్ డ్రైవ్ చేయాలి, మరోవైపు వివిధ కమిటీలు ఏర్పాటు చేసుకోవాలి. తెలంగాణలో ఉన్నటువంటి వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జి వ్యవస్థను రద్దు చేసి రానున్న రోజుల్లో పార్టీలో నూతన నాయకత్వాన్ని, నూతన దివసత్వాలు ఇవ్వడం కోసం పార్టీని బలోపేతం చేయాలని చెప్పేసి కేసీఆర్ భావిస్తారు. ఆ దిశగా కూడా ఈరోజు జరిగేటువంటి సమావేశంలో పార్టీ క్యాడర్కి ఒక దిశానిర్దేశం చేసే అవకాశం అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.